అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు 3 రోజులు చల్లలో ఉంచిన చల్లమిరపకాయలు ప్రిపేర్ చేసుకుందాం. అందులో ఒక సీక్రెట్ పౌడర్ నేను యాడ్ చేస్తున్నాను. అదేంటో చూసేద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం. చల్లమిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇందులో నేను మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా కలిపి చూపిస్తాను. ఇలా కాస్త దొడ్డుగా ఉండే పచ్చిమిరపకాయలు తెచ్చుకోండి. తెచ్చి వీటిని చక్కగా 2-3 సార్లు కడిగేసి ఒక బుట్టకెత్తేసేయండి. ఇలా కడిగేసుకున్నాక చక్కగా ఇలా ఒక కట్ పెట్టుకోండి. మీకు గింజలు కావాలి అనిపిస్తే ఉండనివ్వండి, లేకపోతే అవసరం లేదు. అన్నీ ఇలానే చక్కగా కట్ చేసేసుకోండి. ఇలా మా ఇంట్లో గింజలు ఉంటే తింటారండి, అందుకే నేను గింజలు ఉంచాను. మీకు అవసరం లేకపోతే తీసేయండి గింజలు. చక్కగా ఇలా అన్నీ ఇలానే కట్ చేసుకోండి. ఇది లీటర్ పెరుగండి. చక్కగా ఇలా ఒక విస్కర్తో ఇలా అనేసాను, విస్క్ చేసి పెట్టాను. చాలా చిక్కగా ఉందండి ఇది పెరుగు. చూడండి, చక్కగా పక్కన నుంచి మీగడ కనిపిస్తూ ఉండొచ్చు మీకు. ఇంట్లో తోడుపెట్టిన పాలండి ఇవి. కాస్త పుల్లదనం వచ్చాక చల్లమిరపకాయల కోసం ఇదిగో ఇలా తీసి పెట్టానండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను ఉప్పు వేసాను. లీటర్ ఉందండి పెరుగు, పుల్లగుంది. టీ స్పూన్నర వేసాను. ఇప్పుడు నేను ఇక్కడ సీక్రెట్ మసాలా యాడ్ చేస్తున్నా. జీలకర్ర 1/2 టీ స్పూన్, చక్కగా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఉప్పు జీలకర్ర కలిసిపోయేలాగా కలిపేసేయండి. కావాలంటే కొంచెం ఓమ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఓమ ఘాటు మా ఇంట్లో పిల్లలు తినరు, అందుకే నేను జీలకర్ర యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న మిరపకాయలని డిప్ చేసుకోవాలి. ఇదిగో ఇలా చక్కగా అన్నీ ఇలానే వేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నా అండి. ఇందులో చక్కగా కలిపేస్తున్నా. మిరపకాయలు మొత్తం కట్ చేసి యాడ్ చేస్తున్నా. చక్కగా నేనైతే 3 రోజుల వరకు ఈ చల్లమిరపకాయలు ఇలానే ఉంచుతానండి. ఈ చల్లలో పెరుగు మిరపకాయలు 3 రోజుల తర్వాత చూద్దాం. రోజు ఒకసారి కలుపుతూ ఉండండి. 3 రోజుల తర్వాత కాస్త ఎండలో వేసేయండి. 3 రోజుల తర్వాత అండి మజ్జిగ మిరపకాయలు, చల్లమిరపకాయలు చక్కగా తీసి మనం ఒక కవర్ మీద వేసుకుందాం. చూడండి, వదిగల ఒక కవర్ మీద వేస్తున్నాను. ఈ కవర్ తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుందామండి. ఎండలు బాగా ఉన్నాయి కదండి, ఇవి ఎండడానికి
2 రోజులు పడుతుంది. ఇందులో నేను జీలకర్ర పౌడర్ యాడ్ చేయడం వల్ల మిరపకాయలు చాలా రుచిగా ఉంటాయండి. చూసారు కదండి, మజ్జిగ మిరపకాయలు 3 రోజులు పెరుగులో నానబెట్టాక ఎండబెట్టాను. చక్కగా వచ్చాయండి. పాతకాలం పద్ధతిలోనే చేశాను. 3 రోజులు చక్కగా పెరుగులో నాననిచ్చి ఎండబెట్టి ప్రిపేర్ చేశాను. చాలా చక్కగా కుదిరాయండి. మనం ఫ్రై చేసి రుచి ఎలా ఉందో చూసేద్దాం. నూనె వేడైపోయిందండి. చల్లమిరపకాయలు ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఫ్రైగానే అయిపోతున్నాయి కదండి. చూడండి, చూసారా ఎంత చక్కటి కలరు. అయిపోయాయండి, తీసేసుకుందాం. రండి సర్వ్ చేసుకుందాం. నేను చేసిన ఈ చల్ల మిరపకాయల రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.